తెనాలిలో పోలింగ్ రోజు జరిగిన ఘటన వెనుక కుట్ర కుతంత్రం ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. ఘటన వెనుక ఎవరెవరు ఉన్నారనేది త్వరలోనే బహిర్గతం చేస్తామని చెప్పారు. ఎన్నికల సాకుతో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చి పనులు చేశారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. పోలింగ్ రోజు ఘటనపై కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పథకాలు పొందిన లబ్ధిదారులు తమ వెంటే ఉన్నారని, నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. మహిళలు, అక్కా చెల్లెళ్ళు, పొదుపు సంఘ గ్రూపులు, పెన్షన్దారులు, అలాగే చేయూత, ఇలా అన్ని వీటితో మహిళలకు జరిగిన ఒక మంచి ఆర్థిక అభివృద్ధికి చిహ్నం ఈరోజు ఎక్కడ చూసిన క్యూలలో ఆ మహిళ ముందుకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓటు వేసిన సందర్భంగా ఈరోజు కనపడతాం. తప్పకుండా తెనాల్లో నా గెలుపు 4వ తారీఖు చూస్తారు. ఈ తెనాల్లో నేను ఇప్పుడే చెప్పాను, ఎలక్షన్ ముందే చెప్పాను, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాక చెబుతున్నా. ఎలక్షన్ ముందే చెప్పాను, నాకు రోజు ఎలక్షనే. నేను రోజు ఇక్కడ ఉండి ఎలక్షన్ ఎలా అయితే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చాను. కొంతమందికి 2 నెలల ముందు వచ్చి ఎలక్షన్ చేస్తారు. సో నేను ఎలక్షన్ ముందే చెప్పినట్టు ప్రజలు మరి ముఖ్యంగా వార్ వన్ సైడ్. రేపు 4వ తారీఖు రిజల్ట్ తెలిసింది, వారు వన్ సైడ్, దాంట్లో అనుమానమే లేదు. పోలింగ్ స్టేషన్స్ మానిటరింగ్ చేసే క్రమంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఐతానగర్ బూత్కు సంబంధించి జరిగిన ఇన్సిడెంట్లో, ఆ తర్వాత నన్ను హౌస్ అరెస్ట్కి సంబంధించి మధ్యాహ్నం ఇప్పుడు 12:30 ఆ టైంలో హౌస్ అరెస్ట్కి సంబంధించి నాకు నోటీస్ ఇవ్వటం వల్ల నిన్న సాయంత్రం 5 వరకు కొన్ని బూతుల్లో కనపడలేకపోయాను. సో ఎలక్షన్ మొత్తం మానిటరింగ్ చేసాం. బ్రహ్మాండంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి గెలిపించుకునే దానికోసం పనిచేసిన విధానం. నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షం తీవ్ర నష్టాన్ని